వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. ముందుగా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ అయితే క్రాస్ జరగబోతుంది అంటున్నారు. సో, మార్కెట్ క్రాస్ అవుతుందో లేదో ఒకసారి మనం అనాలిసిస్ చేసి చూద్దాం ఒకసారి. సపోర్ట్ అయితే మీకు కనిపిస్తుంది 48,000 కదా! మార్కెట్ ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీయడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇవాళ పడింది కాబట్టి క్రాస్ అంటున్నారు. సో, 48,000 అనేది సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ గాని అంటే 48,900 గాని అంటే 47,900 లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్‌గా క్రాస్ ఉంటది మార్కెట్‌లో. మార్కెట్‌లో అయితే క్రాస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ 47,900 అనేది క్రాస్ అవ్వాలి. నేను ఆల్రెడీ చెప్పిన 46,500, 46,000 మార్కెట్ వస్తదని. సో, 48,000 అనేది బ్రేక్ అవ్వాలి. 48,900 అనేది బ్రేక్ అయితే డెఫినిట్‌గా వస్తది. 46,500 వరకు. మరి సపోర్ట్ లేవు 45,000 వరకు. చూసుకోవాలి. రేపు 48,000 అంటే ఒక హ్యూజ్ సపోర్ట్ లెవెల్‌గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటది. అదర్‌వైజ్ 47,900 గాని బ్రేక్ అయితే మాత్రం అంతే. ఈ స్వింగ్ కనిపిస్తుంది కదా! ఈ స్వింగ్ కానీ ఈ లో గాని బ్రేక్ అయితే వి విల్ సీ హ్యూజ్ ఫాల్ అండి. కొంచెం పెద్ద ఫాల్ చూడొచ్చు. సో, దానికి కొంచెం మనము ప్రిపేర్‌గా ఉండాలి. అండ్ ఇక ఇంట్రాడే విషయానికొస్తే ఇవన్నీ లిక్విడిటీ జోన్స్. సో, ఇందులో లిక్విడిటీ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఇలాగ బ్రేకౌట్ అయింది. సో, ఇది కూడా లిక్విడిటీ జోను అండ్ ఇవి లిక్విడిటీ జోనే. సో, ఇది కూడా లిక్విడిటీ జోన్ నుంచి మళ్ళీ వచ్చింది. సో, ఇవన్నీ లిక్విడిటీ జోన్స్. అంటే లిక్విడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్డర్స్ ఎక్కువున్నాయి. సో, అందువలన అక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అందులో లిక్విడిటీ ఉంది. ఓన్లీ స్కాల్పింగ్ వాళ్ళకైతే పనికొస్తది. అంటే డైరెక్షన్ చూసే వాళ్ళకైతే అంత బెటర్‌గా వర్కౌట్ అవ్వదు. అవుతది. బట్ లిక్విడిటీ అంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోనే అవుతది. 30 మినిట్స్, 1 అవర్ ఆ టైమ్ ఫ్రేమ్‌లోనే అవుతది. 15 మినిట్స్ ఇవన్నీ అయితే కొంచెం స్కాల్పింగ్ చేసే వాళ్ళకే పనికొస్తది. సరే ఇక లెవెల్స్ చూద్దాం. 15 మినిట్స్‌లో సో, లెవెల్స్ అయితే దొరకట్లే. 48,000 ఉంది మార్కెట్‌లో. 48,000 అనేది సపోర్ట్ లెవెలు. సో, మార్కెట్ ఆ లెవెల్ కొంచెం వెయిట్ చేయండి. ఆ లెవెల్‌కొస్తే కొంచెం బయింగ్ ఆపర్చునిటీ ఇస్తది. కొంచెం బై చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొనైనా 200 పాయింట్స్ మనం ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ ఉంటది అక్కడి నుంచి. అదర్‌వైజ్ రెసిస్టెన్స్ అనేది ఏం లేదు. బట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ చేస్తది. లైవ్ మార్కెట్‌లో రెసిస్టెన్స్ ఫార్మ్ చేస్తది. ఆ లెవెల్‌ని కొంచెం రెసిస్టెన్స్ చూసుకొని సెల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సేల్ చేయడానికి ట్రై చేయండి. గ్యాప్ డౌను లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్‌గా కిందకొచ్చి 47,000కి వస్తే మాత్రమే బై చేయడానికి ట్రై చేయండి. అదర్‌వైజ్ వద్దు. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో సిమిలర్‌గానే ఉంటదేమో చూడండి ఒకసారి. యాహ్! నిఫ్టీ చాలా బాగా ఫాలో ఈరోజు. అండ్ నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్స్ ఏం దొరకట్లే. ఇది ఆల్రెడీ ఈరోజు టెస్ట్ చేసింది. సో, ఈరోజు చూసారు కదండీ! నిఫ్టీ అనేది ఇంట్రాడే లెవెల్‌లో పర్ఫెక్ట్‌గా వర్క్ అయింది ఈరోజు. ఈ లెవెల్ అని చూడండి. ఇంట్రాడే పర్ఫెక్ట్ లెవెల్ వర్క్ అయింది ఇంట్రాడే లెవెల్‌లో. సిమిలర్‌లీ నెక్స్ట్ టైమ్ కూడా అదే లెవెల్‌కొచ్చినప్పుడు నెక్స్ట్ టైమ్ కూడా మంచిగా వర్కౌట్ అయింది. అదే లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఫాలో అయింది. అండ్ ఒకసారి ఈ లెవెల్స్ చూసినప్పుడు ఈ లెవెల్స్‌లో ఫార్మ్ చేసింది. బట్ ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. హిట్ అయ్యి మళ్ళీ పైకెళ్ళింది. సో, ఓకే. చిన్న బఫర్ పెట్టుకుంటే సరిపోయేది ఇక్కడ. సో, ఇది ఇంట్రాడేకి ఒకసారి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఒకసారి ఏమైనా సపోర్ట్ ఏమైనా దొరుకుతాయేమో. సపోర్ట్ ఏం దొరకట్లేదు. నిఫ్టీ క్రాస్ లాగానే ఉంది. యెస్, ఇది రెసిస్టెన్స్ నుంచి వచ్చింది. హ్యూజ్ రెసిస్టెన్స్ ఇది. అండ్ హ్యూజ్ రెసిస్టెన్స్ నుంచి వచ్చింది ఈరోజు. సో, కొంచెం డేంజర్ జోన్‌లోనే ఉంది నిఫ్టీ. హైయర్ టైమ్ ఫ్రేమ్ చూద్దాం. మళ్ళీ అదే లెవెల్ నుంచి అదే హైయర్ టైమ్ ఫ్రేమ్ కూడా అదే జోను. ఇకపోతే డైలీలో చూద్దాం. సపోర్ట్ ఏమైనా దొరుకుద్దేమో. అబ్బా! స్వింగ్‌ని బ్రేక్ చేసిందే.
ఇంకా నిఫ్టీని ఆపలేమండి. 22,500 గ్యారంటీగా వచ్చేస్తది. ఇంకో 500 పాయింట్స్ గ్యారంటీకి చూసేయొచ్చు. అంతే 500 పాయింట్స్ గ్యారంటీ. 22,500 22,500 చూసేయొచ్చు మనం మార్కెట్‌లో. ఈ లెవెల్ 22,500 లెవెల్‌ని మనం చూసేయొచ్చు మార్కెట్‌లో ఈ లెవెల్‌ని. సో, మార్కెట్ ఏ లెవెల్ నుంచి లిక్విడిటీ జోన్ ఉంది. ఈ లిక్విడిటీ జోన్ నుంచి మార్కెట్ మళ్ళీ పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, అంతవరకు వెయిట్ చేయండి మార్కెట్‌లో. సో, ఇక రిలయన్స్ విషయానికొస్తే దబేల్‌మని ఈరోజు ఫాలొచ్చింది. ఎందుకొచ్చిందో ఒకసారి చూద్దాం. ఏమైనా రెసిస్టెన్స్ ఏమైనా ఉందా? లేదా ఏమైనా న్యూస్ ఉందా? ఏమో నాకు తెలీదు. బట్ నాకు సప్లై జోన్ అయితే క ఓకే. ఓకే. సప్లై జోన్ అయితే కనిపిస్తుంది. సో, సప్లై జోన్ నుంచి వచ్చింది. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇది ఆల్రెడీ ముందు టెస్ట్ చేసింది. బట్ ఇది వచ్చింది. బట్ ఇంకోసారి అదే లెవెల్‌కొచ్చినప్పుడు సప్లై జోన్ తీసుకుంది. బట్ ఇది ఆల్రెడీ ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్. బట్ ఇప్పుడు ఇది గాని బ్రేకౌట్ అయితే అంటే 1300, 60, 50, 55 ఈ లెవెల్ జోన్ గాని బ్రేక్ అయితే మనకి ఇంకా సప్లై జోన్ అంటే ఏం లేదు. 1500 వరకు చూసేయొచ్చు. అంటే 1480 1480 వరకు చూసేయొచ్చు మార్కెట్‌లో రిలయన్స్. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు ఏంటంటే ఇది రెసిస్టెన్స్ జోన్‌లు. ఇక్కడే సెల్లర్స్ ఉన్నారు. ఈ 1320 ఈ జోన్‌లోనే సెల్లర్స్ ఉన్నారు. అది దాటిన తర్వాత 50 దాటిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ అనేవారు లేరు. అంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో లేరు. డైలీలో మేబీ ఉండొచ్చు. అంటే మధ్య మధ్యలో జంక్షన్ లాగా ఆగుతారు కదా! ఆ లెవెల్‌లో చూడొచ్చు. ఒకసారి చూద్దాం మధ్యలో ఏమైనా ఎక్కడైనా ఆగిపోదామని. ఉందా? ఎక్కడైనా ఆగే ఛాన్స్ ఉందా? ఓకే. 1360 ఆ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ లేరు. సో, 1360 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెలు. హ్మ్. సపోర్ట్ లెవెల్ ఉంది. చాలా కిందకే ఉంది. సో, ఈ మధ్యలో కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ చూడొచ్చు. లేదా ఇలాగ పాలే చూడొచ్చు మనము. ఇక జొమాటో విషయానికొస్తే జొమాటో ఒకసారి చూద్దాం. జొమాటో అన్నారు ఒకసారి. జొమాటో యెస్. ఇది సపోర్ట్ జోన్‌లో ఉంది. బట్ ఇదంతా రిస్కీగా అనిపిస్తుంది. ఎందుకంటే జొమాటో కదా! ఇది ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. అండ్ ఈ జోన్ అంటే ఇది ఇన్‌స్టిట్యూషన్ బయింగ్ జోన్ నుంచి మళ్ళీ మళ్ళీ మార్కెట్ పైకెళ్ళింది. సో, మళ్ళీ అదే లెవెల్‌కొచ్చింది. బట్ ఇది సెకండ్ టైమ్ వచ్చింది. సెకండ్ టైమ్ అంత పర్ఫెక్ట్ అయితే వర్క్ అవ్వదు. ఒకవేళ వర్క్ అయినా 240 ఈ లెవెల్ నుంచి మళ్ళీ డౌన్‌కొస్తది. సో, కొంచెం వెయిట్ చేయడం బెటర్ ఏమో జొమాటో. ముందు ఇది ఒక సపోర్ట్ జోన్‌గా ఉండింది. సో, ఈ లెవెల్ నుంచి మార్కెట్ పైకెళ్ళింది. సో, ఇది ఒక సపోర్ట్ జోను. ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ పైకెళ్ళింది. సో, సెకండ్ టైమ్ ఈ లెవెల్‌కి చూడండి. ఈ లెవెల్‌కొచ్చినప్పుడు ఇది రెస్పెక్ట్ చేయలేదు. మార్కెట్ అనేది ఫాలో అయిపోయింది. కొంచెం ఫుల్ బ్యాక్ ఇచ్చినా తర్వాత రెస్పెక్ట్ చేయలేదు. దానికొస్తుంది. సో, ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం వర్క్ చేయాల్సి ఉంటది. ఇది చూడండి ఇది రెసిస్టెన్స్ జోను. మళ్ళీ అదే లెవెల్‌కొచ్చినప్పుడు మళ్ళీ డౌన్‌కొచ్చింది. ఇది ఇంకా ప్రెస్ జోను. ఇది ఇంకా ప్రెస్ జోన్ అండి. సో, ఇది జొమాటోలో అయితే సపోర్ట్ అనేది కొంచెం వీక్‌గా ఉంది. సో, సెకండ్ సపోర్ట్ కూడా ఇది కూడా వీక్‌గానే ఉంది. సో, కొంచెం ఆగి ట్రై చేయడం బెటర్ అనిపిస్తుంది జొమాటో. ఎందుకంటే సపోర్ట్ జోన్స్ అనేవి అన్నీ వీక్‌గానే ఉన్నాయి. అంటే 170 జోన్‌కొచ్చే ఛాన్స్ ఉందా 170 జోన్‌గుంది సపోర్టు. సో, మార్కెట్ ఆ లెవెల్‌కి రావచ్చు జొమాటోలో. ప్లస్ 160 లెవెల్ కూడా ఆల్రెడీ టెస్ట్ చేసిన లెవెలే. సో, 160 మార్కెట్‌లో ఎక్కడ సపోర్ట్ లేదు జొమాటోకి. ఫాలో అయిపోయే ఛాన్స్ ఉంటదండి. సపోర్ట్ అయితే దొరకట్లేదు. జొమాటోలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. సపోర్ట్ ఏమి దొరకట్లేదు.